నర్సరావుపేటలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పరుగులు పెడుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే చదలవాడ. స్థానిక కరెంటు ఆఫీస్ వద్ద 32వ వార్డులో బరంపేట వెళ్లే మార్గంలో 36 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. 45 సంవత్సరాల నుంచి కట్టలేని బ్రిడ్జిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టడం జరిగిందని తెలిపారు. కబేలా దగ్గర ఉన్న 4 సచివాలయాల దగ్గర పార్కింగ్ కోసం మెకానికల్ వర్క్ చేయడానికి 36 లక్షలతో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ మీడియా ముఖంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డిని అడుగుతున్నా, గత 5 ఏళ్లలో మీరు ఒక్క బ్రిడ్జి అయినా కట్టారా, ఒక్క రోడ్డు అయినా వేశారా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే చదలవాడ ఎన్ని అప్పులున్నా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పరిగెడుతున్నాయన్న స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు. మరి కరెంట్ ఆఫీస్ దగ్గర 31, 32 వార్డులో ఒక ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. ఇది 45 ఏళ్ళుగా ఈ బ్రిడ్జి కట్టడానికి అవకాశం లేని పరిస్థితిలో ఇవాళ ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి మరి మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్రిడ్జిని 36 లక్షలతోటి మేము కట్టడం జరిగింది. మరి డంపింగ్ కోసం కూడా ఒక ప్లాట్ఫామ్ కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మున్సిపల్ అధికారులందరూ కూడా దగ్గర ఉండి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దగ్గరుండి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి. అదేవిధంగా మరి కబేళా దగ్గర 2, 3, 4, 5 సచివాలయాలు ఉన్నాయి. అక్కడ పార్కింగ్ ప్లేసు, వెహికల్స్ పెట్టడానికి మున్సిపల్ వెహికల్స్, అదేవిధంగా మెకానికల్ వర్క్ చేయడానికి కానీ, వాటర్ షెడ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 36 లక్షలతోటి ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా స్టేడియం దగ్గర మరి దాదాపు 11 లక్షలతోటి పైప్ లైన్ ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దగ్గర నెరవేరుస్తాము. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఇవాళ ఓపెనింగ్లు కానీ, శంకుస్థాపన కానీ 1,25 లక్షలతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా, గడిచిన 5 ఏళ్ళు ఎక్కడ కూడా ఏ శంకుస్థాపన చేయలేదు, ఏ రోడ్డు కానీ, ఏ కాలం మరమ్మతు కూడా చేయలేదు. మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గడిచిన 5 ఏళ్ళు మీరన్నా ఒక రోడ్డు వేయటం కానీ, ఒక సైడ్ కాలువ కట్టడం కానీ, ఒక బ్రిడ్జి కట్టడం కానీ చేశారా అని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని. ఇవాళ మాకు శక్తికి మించిన మేరకు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ దాన్ని అధిగమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి మరి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలందరం కూడా చీపుర్లు, పారలు తీసుకుని కాలువలో పొడుగు తీసాము. ఏ వార్డుకి వెళ్ళినా ప్రజలు వస్తున్నారు. ఏ వార్డుకి ఆ వార్డు కాలువలో మేమే పొడుగు తీసుకుంటున్నాము. ఎందుకంటే మున్సిపల్ శానిటరీ అధికారులు కానీ తక్కువ మంది ఉంటారు కాబట్టి మరి వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా మన నర్సరావుపేటకి వరద రాకుండా మరి కాలువల్లో డ్రైన్స్, సిల్ట్ కూడా తీయటం జరిగింది. అంటే ఏదైనా మేము ఇప్పుడు వచ్చి 16 నెలలు అయింది, ఏ ఒక్క రోజు కూడా మేము ఖాళీగా ఉండలేదు. ప్రతిరోజు రోడ్డు వెంబడి పరిగెత్తుతూ ఉన్నాము. మరి ఎమ్మెల్యేగా నేను వస్తున్నాను, కలెక్టర్ గారు వస్తున్నారు, మున్సిపల్ కమిషనర్ గారు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు. సాధ్యమైనంత వరకు ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము.